జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం హిందువులు జరుపుకునే పర్వదినాల్లో ముఖ్యమైన పర్వదినమైన అక్షయ తృతీయ గురించి మత్స్యపురాణం నుండి తెలుసుకుందాం. వైశాఖ మాస శుద్ధ తదియ నాడు అక్షయ తృతీయగా మనం జరుపుకుంటాము. అక్షయం అనగా క్షయం లేనిది. అక్షయ తృతీయ పర్వదినం గురించి పరమశివుడు పార్వతీదేవితో మత్స్యపురాణంలో ఈ విధంగా తెలియజేశాడు. అక్షయ తృతీయ తిథి బ్రహ్మదేవునితో చేరి ఉంటుంది. అందుకే ఈ తిథికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. కనుక ఈనాడు ఉపవాసం చేసి ఏ పుణ్య కార్యం ఆచరించినా అక్షయమైన ఫలము లభించును. అక్షయ తృతీయ నాడు శ్రీ మహావిష్ణువుని అక్షతలతో అర్చించి ఆ తరువాత ఆ అక్షతలను బ్రాహ్మణులకి దానం ఇవ్వడం ద్వారా విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా 12 అక్షయ తృతీయ పర్వదినాల్లో శ్రీ మహావిష్ణువును అక్షతలతో పూజించి వాటిని బ్రాహ్మణులకి దానం ఇవ్వడమే అక్షయ తృతీయ వ్రతం. ఈ విధంగా అక్షయ తృతీయ వ్రతంను చేసిన మానవులు రాజసూయం యాగం చేసిన ఫలితంను పొంది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మత్స్యపురాణంలో పరమశివుడు పార్వతీదేవికి తెలియచేశాడు. అనగా అక్షయ తృతీయ నాడు చేసే పూజ, వ్రతము, దానము ద్వారా అక్షయమైన ఫలితాలను పొందవచ్చు అని అర్థము. అక్షయ తృతీయ తిథి నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాల ద్వారా తెలుస్తోంది. నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది కూడా ఈరోజే. క్షీరసాగరం మథనం తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఈరోజే వరించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణుడు తన బాల్య స్నేహితుడైన కుచేలుడికి సిరి సంపదలను ప్రసాదించిన రోజు కూడా ఈరోజే. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మూల విరాట్టు సంవత్సరం పొడుగున చందనం పూతతో కప్పి ఉంచుతారు. అక్షయ తృతీయ ముందు రోజు స్వామి యొక్క చందనాన్ని ఒలిచి ఒక్క అక్షయ తృతీయ నాడు మాత్రమే స్వామి యొక్క నిజరూప దర్శనం చేసుకునే భాగ్యాన్ని భక్తులకు కలిగిస్తారు. మరలా అదే రోజు రాత్రి చందనంతో పూత పూస్తారు. అక్షయ తృతీయ నాడే 6 నెలల తర్వాత బదరి, కేదార్నాథ్ క్షేత్రాల యొక్క తలుపులు తీసి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారము, వెండి వంటి ఆభరణాలను కొనాలన్న నియమము ఏ పురాణాల్లో తెలియజేయలేదు. ఇంతటి పర్వదినం నాడు మనం కూడా లక్ష్మీనారాయణులను పూజించడము, దాన ధర్మాలు చేయడం ద్వారా విశిష్టమైన ఫలితాలను, అక్షయమైన ఫలితాలను పొందగలము. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెంట్ల. జై శ్రీమన్నారాయణ.